హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బంగాళదుంప కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి. అండ్ ఉప్మా, బొంబాయి రవ్వతో ఉప్మా పొడిపొడిలాడుతా ఎలా రావాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా బంగాళదుంపలు అనేది ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తోలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఉడికిన తర్వాత ఒక బాండీలో తాలింపు వేసుకోవాలండి. దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్స్ చిలుకలాగా ఇలా బారుగా కట్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇందాక మనం బంగాళదుంపలు అనేది ఉడకపెట్టుకున్నాం కదండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లోనే పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా కొద్దిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మూత అనేది పెట్టకండి, ఎందుకంటే వచ్చేస్తుంది. మూత పెట్టేస్తే మీకు ముద్దలాగా అయిపోతుంది. మీకు పొడిలాడుతా రావాలి అంటే ఇలాగా ప్లేట్ పెట్టకుండా ఈ విధంగా అనేది ఫ్రై చేసుకోవాలి. చివరిగా టేస్ట్కి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్నర వేసుకున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు సరిపోయిందిలా చూసుకొని లాస్ట్గా కొత్తిమీర అనేది చల్లేసుకుంటే రెడీ. ఎంతో టేస్టీకరమైన బంగాళదుంప కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ బొంబాయి రవ్వ ఉప్మా అని చెప్పాను కదండి. బొంబాయి రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. చూపించేస్తాను చూడండి డైరెక్ట్గా. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో తాలింపులు వేసుకోవాలండి. యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదండి. దాంట్లో పచ్చెనపప్పు, ఆవాలు, సాయమినపప్పు వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. వేయించిన గుళ్ళు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఉప్మాలోకి టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకున్నానండి. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను మెజర్మెంట్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి గ్లాసున్నర వాటర్ పోయండి. పొడిలాడుతా మీకు ఈజీగా వచ్చేస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముద్దగా తినే వాళ్ళు తొందరగా ఇష్టపడరు కాబట్టి ఇలా పొడిలాడుతూ ఉంటే పిల్లలైనా సరే చక్కగా తింటారండి. అండ్ దాంట్లోనే రుచికి సరిపడా రాళ్ళు పోయండి. సాల్ట్ కన్నా రాళ్ళు వేస్తే బాగుంటుంది. తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా ఎంత పొడిలాడుతూ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అని ట్యాప్ చేస్తూ రోజు పెట్టే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో కుకింగ్ వీడియోతో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.